జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ జూన్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ జూన్ నెలలోకి వచ్చేసరికి మూడం స్టార్ట్ అయిపోయింది. గురుమూడమి శుక్రమూడమి స్టార్ట్ అయిపోయింది. మరి ఈ యొక్క గ్రహస్థితులు ఏంటి? గురు, రవి, బుధ, శుక్ర సంచారము ఈ యొక్క వృషభ రాశిలో మనకి మే 14వ తేదీ వరకు ఈ యొక్క రవి 31 మే వరకు బుధుడు వృషభ రాశిలో ఉండడం జరుగుతోంది. అదేవిధంగా 15 జూన్ 15వ తేదీ నుంచి రవి మిథున రాశిలో, 12 జూన్ నుంచి శుక్రుడు మిథున రాశిలో, అలాగే బుధుడు 14 జూన్ నుంచి మిథున రాశిలో ఉండడం జరుగుతోంది. కుజుడు 1 జూన్ నుంచి మేష రాశిలో ఉండడం, ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి వల్ల ఈ వృషభ రాశి వారికి జూన్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ యొక్క గురు శుక్ర మోడాలు మనకు వచ్చేసినాయి. మనకి మే 2 నుంచి జూలై 7వ తేదీ వరకు శుక్రగ్రహం మోడం జరుగుతుంది. మరి అలాగే మే 5 నుంచి జూన్ 1 2024 సంవత్సరంలో మనకి గురు మోడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మోడాలలో మనం వివాహాలు చెయ్యం, పుట్టుక తలంటుకలు తీయం, కొత్తగా గృహప్రవేశాలు అవన్నీ కూడా చెయ్యం. కాబట్టి ఏ రాశి వాళ్ళకైనా సరే 12 రాశి వాళ్ళకి ఇదే నిబంధన. మరి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి మన ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో అంటే, మనకి జూన్ 1వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలోకి, ఆ తర్వాత బుధుడు 31 మే నుంచి మళ్ళీ 14 జూన్ వరకు వృషభ రాశిలో, తదనంతరం మిథున రాశిలోకి. అలాగే ఈ యొక్క శుక్రుడు 19 మే నుంచి 12 జూన్ వరకు వృషభ రాశిలో, ఆ తర్వాత తదనంతరం మిథున రాశిలో. అలాగే ఈ యొక్క రవి 14 మే నుంచి మనకి ఈ వృషభ రాశిలోకి ఉన్నాడు. కాబట్టి అంతకు ముందు ఆ తర్వాత మనకి వచ్చేటటువంటి జూన్ 15వ తేదీ వరకు మిథున రాశిలో ఉండడం. ఈ విధంగా ప్రధాన గ్రహాలైనటువంటి గురుగ్రహం, మరి వృషభంలో శని, కుంభంలో రాహువు, మీనంలో, తర్వాత కన్యలో కేతు గ్రహాల ప్రభావం మూలంగా ఈ వృషభ రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ఆల్రెడీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎకనామిక్ ఫ్రంట్లో వీళ్ళకి వచ్చేసరికి ఆదాయాలు బాగానే ఉన్నాయి. ఇంతకుముందు కంటే కూడా ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. కానీ శారీరక సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే వెరీ స్ట్రిక్ట్గా ఉండాలా, ఏంటంటే మందు బాబులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కనుక జాగ్రత్తగా ఉండకపోతే లివర్ డ్యామేజ్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, 2-3 లక్షల దాకా బిల్లులు డాక్టర్లు దొరికిందే ఛాన్స్ అని కార్పొరేట్ హాస్పిటల్ రెడీగా ఉంటాయన్నమాట. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో జీతాలు పెరిగినాయి, మీకు బాగున్నాయి, ఇంకా ప్రమోషన్స్ వస్తాయి, ఆల్రెడీ వచ్చేసినాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి భంగపాటు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాకేం జరగలేదు కదా అని అనుకోని అవసరం లేదన్నమాట. ఆ తర్వాత ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, మాకు మంచి మార్కులు వచ్చేసినాయండి, 10th క్లాస్లో 9.5 వచ్చేసినాయి, ఇంటర్లో బ్రహ్మాండంగా వచ్చేసినాయండి అని అనేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ నెలలో చదువుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఓవరాల్గా రావడం వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విసిరేస్తారు. ఇప్పుడు ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ అనేటటువంటిది సబ్జెక్టివ్ ప్రిపరేషన్ కంటే కూడా డిఫరెంట్గా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆ మెథడాలజీని ఉపయోగిస్తూ, ఆ స్ట్రాటజీని ఉపయోగిస్తూ, ఆ ట్రెండ్స్ని ఉపయోగిస్తూ విద్యార్థులు చదువుకోవాలా. అలాగే విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మాకు సీట్లు రాలేదండి, మేము కోరుకున్న దేశంలో అంటే నువ్వు దేశాన్నే మార్చేసాయి, వేరే దేశానికి పొండి, అంతేగాని మాకు విదేశీ యోగం ఉందండి, కానీ మాకు ఉందని పండితులు చెప్పారు, పంతులు గారులు చెప్పారు, మాకు అవడం లేదంటే వెళ్ళేటటువంటి యోగం మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తావు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం ఇది. ఈ యొక్క కేతువు యొక్క గ్రహ ప్రభావం వలన విదేశాల్లో వెళ్ళేటప్పుడు అంత ఈజీగా వెళ్ళరు. మీరు కొంచెం
దాన్ని ఏమంటారు, కొంచెం ఇబ్బందులతో, కొంచెం శ్రమతో, అధిక ధన ఖర్చుతో వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఏంటంటే రాహువు మనకి బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి అనుకున్నది మీరు ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. పనులన్నీ కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. అంటే ఏ అడ్డంకు లేదు. ఎటువంటి వాళ్ళనైనా సరే మెస్మరైజింగ్, చీప్ ట్రిక్స్ అనేటటువంటి ప్లే చేస్తారు. అంటే ఏదో బై హుక్ ఆర్ క్రుక్ పనులు పూర్తి చేసుకోవాలా అనేటటువంటి దృక్కోణంతో మీ భార్యల దగ్గర కూడా నటించేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. అంటే మీ తల్లిదండ్రులని, మీ అక్క చెల్లెలను చూసుకోవడం కోసం, భార్యలను మంచి చేసుకోవడం కోసం, వాళ్ళని చూడడం కోసం, వీళ్ళని మంచి చేసుకోవడం కోసం మీరు అనేకమైనటువంటి కుయుక్తులుగా మార్చడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి సంతానం కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంతమందికి తమ వ్యక్తిగత జాతకాల్లో యోగాలను బట్టి కలగడం జరుగుతుంది. ఎక్కువ మంది ఫెర్టిలిటీ సెంటర్స్కి తిరగడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి మీకు. అండ్ ఈ యొక్క వృషభ రాశి వారికి మనకి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే చక్కగా ఉద్యోగంలో ఎంత పెద్ద టెన్షన్ అయినా సరే సమర్థవంతంగా పూర్తి చేస్తారు. తిండి మానేసైనా సరే మీరు పనులు పూర్తి చేసేటటువంటి నైపుణ్యత ఈ నెలలో మీకు వస్తుంది. మీ పిల్లల్ని 6:30 గంటలకి స్కూల్ అనుకోండి, 8:20కి ప్రొద్దున్నే స్కూల్ అనుకుంటే మీరు ఇంటి దగ్గర 6:30కే స్టార్ట్ అయిపోతారు. మళ్ళీ 2:40కి స్కూల్ అయిపోతే వాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర 3:45 వరకు కూడా దింపుకుంటారు మీరు. ఈ మధ్య సమయంలో మరి మీరు చక్కగా ఎంతో కష్టపడి భోజనం కూడా చేయకుండా పిల్లల పట్ల అంత శ్రద్ధ అనేటటువంటిది ఈ నెలలో మీరు వృషభ రాశి వారికి చూపిస్తారు. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త. మరి అనేకమైనటువంటి పనులు, ఆడిటింగ్ వ్యవహారాల్లో ఆడిటర్లు, లాయర్లు, వీళ్ళంతా కూడా స్వతంత్ర వృత్తులు చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది. ఇక డాక్టర్లు ధర్మబద్ధంగా కనుక మీరు వెళ్ళకపోతే మరి అన్యాయార్జితమైనటువంటి ఈ యొక్క ధన సంపాదన వల్ల వీళ్ళు ఉసురులు తగిలేటటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు మాకు తీసేసుకున్నారని చెప్పేసి వృషభ రాశి డాక్టర్లకి నేను ఇచ్చేటటువంటి సలహా ఏమిటంటే, యువర్ హైలీ లెర్న్డ్ పర్సనాలిటీస్, సో ఇటువంటి వాళ్ళ ఏడుపులు మనకెందుకు. కాబట్టి బీ లాయల్ అండ్ బీ ఆనెస్ట్. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి మనం విద్యార్థుల దగ్గరికి వద్దాం. విద్యార్థులు చక్కగా విదేశాలలోకి వెళ్ళి చదువుకోవడము ఇవన్నీ బాగున్నాయి. మరి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి ఈ వీళ్ళు గుర్తించడం జరుగుతుంది. పని ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఒక స్పర్ధయేవ వర్ధతే విద్య అన్న విధంగా మీరు మీ ఫ్రెండ్స్తో కంపీట్ చేయలేక ఆ టైంలో బహుశా మీరు ఎగ్జామ్స్ రాయకపోవడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లేకపోతే అవతల వాళ్ళు రాసుకొని బాగుపడ్డమేమో, కానీ ఒక జనరేషన్ నష్టపోయినటువంటి వాళ్ళకి, ఈ వృషభ రాశి వాళ్ళకి గెలిచినటువంటి మీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఐఏఎస్లు రావడం వల్ల మీకు చక్కటి ఒక స్ఫూర్తి, ఒక పట్టుదల అనేటటువంటిది, ఒక లక్ష్యానికి గోల్ అనేటటువంటిది మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు నేర్చుకోవడం జరుగుతుంది. ఇక విలాసాలకి, ఈ యొక్క వినోద కార్యక్రమాలకి ఇది సరైనటువంటి సమయం. ఇక బ్రహ్మాండంగా మేమెంత చెప్పినా కూడా మీరు వినకుండా మీ పార్టీలు మీరు చేసుకోవడం జరుగుతుంది. అన్ని రకాల ఆదాయ మార్గాలు ద్వారా ఇతర వృత్తుల్లో ఉన్న వాళ్ళు సంపాదిస్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి ఈ కేతు జపము, కేతు స్తోత్రాలు, కేతుకు కిలోంప ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాలని ఈ సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు కనుక దానం చేసుకున్నట్లయితే పేద బ్రాహ్మణులకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత గడ్డెని తీసుకొని వినాయకుడికి చక్కగా లడ్డూలు, మోదకాలు, తీపి బూందీని నైవేద్యం చూపించి వీళ్ళంతా కూడా ప్రసాదాలంతా కూడా పేదవాళ్ళకి పంచాలి. మీరు కొంచెం తీసుకోండి.
ఈ విధంగా చేయడం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళ జాతకం జూన్ నెలలో వెలిగిపోతుంది అనమాట. శుభమస్తు.